రాష్ట్ర నిర్మాణ రంగానికి ప్రాణ సంకటంగా మారిన ఇసుక తుపాను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చుక్కలు చూపిస్తున్న ఇసుక ధరలకు కళ్లెం వేసి నేలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉన్నత న్యాయస్థానం మొట్టికాయతో ఆలస్యంగా అయినా మేల్కొన్న రాష్ట్ర సర్కారు ఇసుక మాఫియాపై ఇప్పుడు పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఇసుకను అందరికీ అందుబాటులోకి తెస్తూనే కనీసం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న తవ్వకాల నియంత్రణ, భూగర్భ జలాలకు ముప్పు లేకుండా నియంత్రించే కొత్త విధానం తీసుకొస్తోంది. కఠిన నిబంధనలతో వస్తున్న నూతన పద్ధతి ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో, నిర్మాణ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందో అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న విషయం. గత 6-7 ఏళ్ల నుంచి ఇసుక చాలా భయంకరంగా ఉంది. విజయవాడలో కృష్ణానది కోతవేడు దూరంలో ఉన్నా కూడా ఈ రోజున ఇసుక మేము కిలోల లెక్కన కొనుక్కునే పరిస్థితి మాకు ఏర్పడింది. టన్ను 1200 రూపాయలు అంటే కిలో 12 రూపాయలు చొప్పున కొనుక్కునే పరిస్థితి ఈ రోజు బిల్డర్స్కి ఏర్పడింది. సో దీనివల్ల మాకు బిల్డర్స్ అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సినది ఇసుక. ఎలాంటి ఇసుకని విపరీతమైన మాఫియా రేట్ లాగా విపరీతంగా పెంచుకొని పోయి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైన ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ లో అందరం ఆపు చేసి కూర్చున్నాం. ఎన్నో రకాల ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు పడట్లేదు. మనం ఈ బిల్డర్స్ కానివ్వండి, లేకపోతే వర్కర్స్ కానివ్వండి, సామాన్యంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ రోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇసుక బంగారం అయిపోయింది. ఏ ఒక్క చోటో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇసుకే కదా అని కొట్టిపారేయలేని సంకట స్థితి. గడిచిన కొద్ది నెలలుగా సమస్య మరీ తీవ్రతరమైంది. ఇసుక బంగారమైంది. చూద్దామంటే కనిపించడం లేదు, కొందామంటే దొరకటం లేదు. రాష్ట్రంలో చెలరేగిన ఇసుక తుపాను సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అప్పట్నుంచి కోర్టు నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆంక్షల నేపథ్యంలో ఇసుకకి ఏర్పడిన డిమాండ్ ఫలితం గతంలో 3-4 వేల రూపాయలకు దొరికే ఇసుక లోడ్ ఇప్పుడు 12-15 వేలకు చేరి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసింది. అంత ధర పెడదామన్నా కొన్ని సందర్భాల్లో ఇసుక దొరక్క పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. నిర్మాణ వ్యయం నుంచి దాని అనుబంధ ఉపాధి, రియల్ రంగాలపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. గత 6 నెలలుగా ఇసుక గురించి మేము పడే ఇబ్బందులు అన్నీ కాదండి. 6 నెలల క్రితం నా దగ్గర ఒక 30-40 మంది పనులు ఉండేవాళ్ళు, చక్కగా పనులు చేసుకునేవాళ్ళం. ఈ 6 నెలల నుంచి ఇసుక వల్ల ఇబ్బందులు పడుతూ నా ఉన్న పనులు అటు ఇటు వెళ్ళిపోయి పని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము వారానికి 6 రోజులు చేసేవాళ్ళం కూడా 4 రోజులు 3 రోజులు చేయాల్సి వస్తుంది సార్. ఇసుక ప్రాబ్లం వల్ల మేము సరిగ్గా పనులు చేయలేకపోతున్నాం సార్. మేము నెలకి 5-6 ఏళ్ళు సంపాదించిన వాళ్ళం కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ సంపాదించుకొని ఇంట్లో గడవలేక పరిస్థితి నెలకొందండి. నేను గత 8 సంవత్సరాల నుంచి టైర్ పని చేస్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి లేని ఇబ్బంది ఈ గత 6 నెలల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో తినడానికి గడవట్లేదు. ఈ పని చూస్తేనేమో 4 రోజులు ఉంటే 4 రోజులు ఉండలేదు, చేతానికి పని ఉండలేదు, తినడానికి ఇంట్లో గడవట్లేదు. ఈ పరిస్థితిపై కాస్త ఆలస్యంగా అయినా కార్యాచరణ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 432 ప్రాంతాల్లో ఇసుక లభిస్తోంది. వాటిల్లో 132 చోట్ల ప్రజావసరాల కోసం తవ్వకాలకు భూగర్భ జల శాఖ అనుమతిచ్చింది. 90 ప్రాంతాల్లో గనుల శాఖ వేలంపాటలు నిర్వహించి లీజులు అప్పగించింది. అక్కడే వివాదానికి బీజమేసింది. భూమిలోకి నీరు ఇంకేందుకు దోహదపడే ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న అక్రమాలకు కళ్లెం వేయడంలో ప్రభుత్వం ఎక్కడా లేని అలసత్వాన్ని ప్రదర్శించింది. ఫలితంగా భూగర్భ జలాలకు తీరని నష్టం వాటిల్లింది. జీవనదులైన గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలలో 10 ఏళ్ల క్రితం 25 అడుగుల లోతుకు బోరు వేస్తే పుష్కలంగా నీరు దొరికేది. ఇప్పుడు 250 అడుగుల లోతుకెళ్లినా నీరే తగలడం లేదు. రాయలసీమ జిల్లాలలో మరీ దయనీయం. 600-1000 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన పరిస్థితి. 5-6 ఏళ్లుగా వర్షాల పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉంటున్నా భూగర్భ జలాల పరిస్థితి మాత్రం మెరుగుపడటం లేదు. ఇవే అంశాలు ఇసుక వివాదంపై పర్యావరణ పరిరక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. వాస్తవానికి భూగర్భ జలాలకు ఇసుక నిల్వలే ఎంతో కీలకం. ఏటా నీరు ప్రవహించే నదిలో సెంటీమీటర్ మందంలో ఇసుక పొర ఏర్పడ్డానికి 30 ఏళ్లు పడుతుంది. భూమిలోకి నీరు ఇంకేందుకు ఆ ఇసుక పొరలదే ప్రధాన భూమిక.
ఇసుక ద్వారానే 15 నుంచి 20% నీరు భూమిలోకి ఇంకుతుంది. కొండ ప్రాంతాలలో రాళ్లతో కూడిన నేలల్లో 2%, మిగిలిన మట్టి నేలలో 3 నుంచి 4% నీరే భూమిలోకి ఇంకుతుంది. ఆ ప్రాధాన్యం తెలిసినా యథేచ్ఛగా జరిపిన ఇసుక తవ్వకాలు ప్రభుత్వం గుడ్డితనాన్ని తేటతెల్లం చేశాయి. ఇదే సమయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయినా తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన స్థితి ఏర్పడింది. 2007 తర్వాత ఇసుకపై కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం వచ్చింది. అధికారులు రూపొందించిన ఇసుక విధానం ప్రతిని ఆగస్టు నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముందుంచారు. దీనిపై మరింత అధ్యయనం అవసరమని, దానికోసం ఉపసంఘం పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఆ మేరకు గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సహా ఆనం రామనారాయణ రెడ్డి, జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, టీజీ వెంకటేష్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. 2 రోజుల పాటు వరుసగా సమావేశమైన ఆ బృందం అధికారులు రూపొందించిన అంశాల్లో పలు మార్పులు చేర్పులు అవసరమని భావించింది. అందరూ డిస్కస్ చేసుకున్నాం, అందరూ కూర్చొని డిస్కస్ చేశారు. నేను ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు చెప్పిందంతా విన్నాను. నేను విని తర్వాత మళ్ళా మరి ఫైనల్ డెసిషన్స్ అన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాండ్ అనేది అందరికీ కూడా ఫ్రీగా మరి మార్కెట్లో ఎక్కువగా దొరకడం అనేది కావాలి అనేది. ఇప్పుడు గవర్నమెంట్ వర్క్స్, తర్వాత ఇందిరమ్మ హౌసెస్, తర్వాత ఊళ్ళల్లో చిన్న చిన్న మరి ఇళ్ళు కట్టుకోవడం, సొంత పనులకు, ఇట్లా వాటన్నిటికి కూడా ఇసుక చాలా ఇబ్బందికరంగా అయింది. ఎక్కువ మార్కెట్లో రేట్ ఎక్కువ అయిపోయిందని ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి శాండ్ను అవైలబిలిటీలో తేవడానికి డిస్కషన్ జరిగింది. కొత్త విధానం ప్రకారం శాండ్ రీచ్లకు కేంద్ర పర్యావరణ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలి. యంత్రాలతో తవ్వడంపై ఉన్న ఆంక్షలు కఠినతరం చేస్తారు. అన్ని శాఖల సమన్వయంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట. రెవెన్యూ, మైనింగ్, పోలీసు, అటవీ, నీటిపారుదల శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలితో పగడ్బందీ కమిటీ ఏర్పాటు అవుతుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు. ప్రొక్లైన్ల వాడకంపై పూర్తిస్థాయి నిషేధం. బోట్స్మెన్ సొసైటీలపై మరింత నిఘా. ఇసుకకు ప్రత్యామ్నాయమైన రాక్ శాండ్ వాడకానికి ప్రోత్సాహం. భూమిలోకి ఇంకుతున్న నీటి కంటే పరిసరాలలో నీటి వాడకం ఎక్కువగా ఉండే నదులు, వాగులలో తవ్వకాలపై నిషేధం. 3 మీటర్ల కన్నా తక్కువ ఇసుక ఉంటే అక్కడ తవ్వకాలకు అనుమతి నిరాకరణ. 3 నుంచి 8 మీటర్ల మందాన ఉన్నప్పుడు గరిష్టంగా 1 మీటరు మాత్రమే తవ్వకాల అనుమతి వంటి కీలక సిఫార్సులు కొత్త విధానంలో ఉన్నాయి. ఇక నుంచి కృష్ణా, గోదావరి జీవనదులలో గరిష్టంగా 1-2 మీటర్ల లోతు కన్నా ఎక్కువ ఇసుక తవ్వకానికి వీలు ఉండదు. గిరిజన ప్రాంతాలలో కేవలం ఎస్టీలకు మాత్రమే తవ్వకానికి అనుమతిస్తారు. ఐటీడీఏల ద్వారా కూడా తవ్వకాలు జరిపిస్తారు. ప్రభుత్వ పనులకు కలెక్టర్ల ద్వారానే ఇసుక పర్మిట్లు జారీ చేస్తారు. జలయజ్ఞం పనులకు కూడా నీటిపారుదల శాఖ సిఫార్సులతో కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇస్తారు. అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు లాటరీ ద్వారా ఇసుక రీచ్లు కేటాయింపులు చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించేటటువంటి మోడల్ రూల్స్కి అనుగుణంగా వాళ్ళ స్టేట్స్లో రూల్స్ రూపొందించుకునేటటువంటి విధంగా మనకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోడల్ రూల్స్ రానందువలన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ రూపొందించేటటువంటి దిశలో తుది చర్యలు తీసుకోలేకపోయింది. కానీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రూల్స్ వచ్చేంత వరకు మనం ఆగకుండా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో స్టేట్ గవర్నమెంట్కు ఉన్నటువంటి నిర్ణయాధికారాన్ని ఉపయోగించుకొని ఆ రూల్స్ను రూపొందించుకునేటటువంటి దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇసుక తవ్వకాలంటేనే అడుగడుగునా నిబంధనలకు పాతర అన్నది విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయం. దానికి తగ్గట్టే ఇటీవల వెలుగు చూసిన ఎన్నో ఘటనలు ఇసుక మాఫియా విశ్వరూపాన్ని కళ్లకు కట్టాయి. అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడని ముఠాల జోరు కలకలం సృష్టించింది. మనుషులతో మాత్రమే తవ్వించాల్సిన నదీ గర్భాల్ని యంత్రాలతో కొల్లగొట్టడం, 20 టన్నుల లారీలో మరో 10 టన్నులు అధికంగా తరలింపు వంటివి ఈ రంగంలో జరిగే అక్రమాలలో కొన్ని. వీటిని నియంత్రించే నిబంధనల్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తేనే కొత్త ఇసుక విధానం కొంతైనా ఫలితాన్ని ఇస్తుందనేది తెలిసిందే. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో ఈ కొత్త విధానం సీఎం ఆమోదం, కేబినెట్ ఆమోదం తర్వాత అమల్లోకి వస్తే తెలిసేది. పాత పద్ధతుల్లోని లోటుపాట్లను సరిదిద్దటంతో పాటే ఇసుక సంక్షోభ నివారణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వైపు తీవ్రంగానే దృష్టి సారించింది. ఇందుకు రాక్ శాండ్ వాడకాన్ని ప్రోత్సహించడం, దాన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణంతోనే ప్రారంభించాలని నిర్ణయించింది.
దీనిపై విస్తృత అవగాహనకు ఇప్పటికే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. రాక్ శాండ్ పరిశ్రమలకు రాయితీలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వజూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంది. ఇందులో 70 నుంచి 80 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే లభ్యత ఉంది. వేలంతో వస్తున్న ఆదాయం ప్రకారం 122 మిలియన్ టన్నుల ఇసుక ఉత్పత్తి జరుగుతోంది. నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవటం వల్ల ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్ ఇలా 6 జిల్లాల్లో మాత్రమే ఇసుక నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాతి ఇసుక వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఇరిగేషన్, పురపాలక, తాగునీటి సరఫరా తదితర ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న భవన నిర్మాణాల్లో రాక్ శాండ్ వాడకాన్ని ప్రోత్సహించనున్నారు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి గల్లా అరుణకుమారి ఇంజనీరింగ్ అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా చర్చించారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా ఇబ్బందుల్ని పరిష్కరించి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వంటివి కొత్త ఇసుక విధానంలో భాగం చేయాలన్నది యోచన. ఇసుక ఇంకా ఫ్యూచర్లో మనకు అవైలబిలిటీలో ఉంటుందా లేదా అనే విధంగా ఇప్పుడు రోబో అనే కంపెనీ ఒకటి రోబో శాండ్ అని తయారు చేసింది. వాళ్ళని పిలిచి కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే 3-4 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది వారితో కూడాను. కాబట్టి మరి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ అనేది చేస్తే ఎలా ఉంటుంది అనేది మరి 3 రీజన్లలో మేము వర్క్షాపులు పెట్టాలనుకున్నాం. ఒకటేమో వైజాగ్లో ముందస్తుగా పెట్టాం, 14వ తేదీ తిరుపతి ఉండింది. కానీ ఈ ఇసుక పైన మీటింగ్స్ అవన్నీ ఉండేదాని వల్ల అధికారులందరూ కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. కాబట్టి మళ్ళా తిరుపతిలో మరి పోస్ట్ పోన్ చేసి అసెంబ్లీ తర్వాత అక్కడ పెట్టాలని అనుకుంటున్నాము. రాతి ఇసుక వినియోగంపై తొలి అవగాహన వర్క్షాప్ ను ఆగస్టు 17న విశాఖలో నిర్వహించారు. ఈ నెల 21న హైదరాబాద్ లో, తిరుపతిలో మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాక్ శాండ్ వినియోగంపై సాంకేతికంగా అధ్యయనాల ఫలితాల్ని ఇప్పటికే క్రోడీకరిస్తున్నారు. అన్ని విధాల రాక్ శాండ్ మేలని నిర్ధారణ తర్వాతే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 మిలియన్ టన్నుల రాక్ శాండ్ ఉత్పత్తికే పరిశ్రమల్లో సామర్థ్యం ఉంది. ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నది సర్కారు భావన. రాక్ శాండ్ అంటే క్రష్డ్ స్టోన్తో వచ్చేటటువంటి ఇసుక తయారీ విధానంలో కూడా మరి ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ముందుకు వస్తే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేటటువంటి దిశలో ఆలోచిస్తుంది. ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త ఇసుక విధానం ఉన్న సమస్యలకు మందు అవుతుందా, లేక మొదటికే మోసం తెస్తుందా? ఏదేమైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందిపై ప్రభావం చూపే ఇసుకపై ఆచితూచి అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే నిర్మాణ రంగం కుదేలవడమే కాక సామాన్యుడి సొంతింటి కలపైన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.